Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి జనరల్గా ఏంటంటే ఇప్పుడు రాబోయే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అని డిస్కషన్ వస్తుంది. నోటిఫికేషన్ గురించి డిస్కషన్ జరిగిన ప్రతిసారి సిలబస్ మార్పులకు సంబంధించిన వదంతులు అండ్ అలాగే అదే గ్రూప్ 1కి సంబంధించి 2018 నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా న్యూస్లో ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఫోకల్ అండ్ నాన్ ఫోకల్ అండ్ కొంతమంది కొన్ని అజంప్షన్స్లో ఉన్నారు. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. 2018 నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతే ఆ నోటిఫికేషన్కి రాబోయే నోటిఫికేషన్కి ఏవైనా చేంజెస్ ఉంటాయా, ఇలా గ్రూప్ 1కి సంబంధించి సిలబస్కి సంబంధించి నోటిఫికేషన్కి రిలేటెడ్ అండ్ అలాగే ఇవన్నీ ఏవైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ కావాలో లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసమే ఇది స్పెషల్ వీడియో. జనరల్గా గ్రూప్ 1 సిలబస్ నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ పైన ఖచ్చితంగా స్పష్టత రావాలి. గ్రూప్ 1 ప్యాటర్న్ కానీ సిలబస్కి సంబంధించి కొన్ని ఓల్డ్ వీడియోస్ మనం చాలా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వీడియోస్ మనకు ఫీడ్లో వచ్చినప్పుడు మనం అది నిజమా కాదా అనే పనిలో పడతాం, కానీ అది ఎంత ఓల్డ్ ఎప్పుడు వచ్చిందని చెప్పి చూడం. లాంగ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ ఉండేది. ఆ ప్రపోజల్ ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ రెండిటి మిక్స్చర్ లేదా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ముందుకు రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయని చాలా వాదనలు వినిపించాయి. బట్ అది కంప్లీట్గా పక్కన పెట్టారు. అందులో ఎంతవరకు నిజం లేదు అని ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. అది అయిపోయిన తర్వాత 2025 సెప్టెంబర్లో ఆల్మోస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చు అన్న వార్తలు విన్నప్పుడు సేమ్ సిలబస్కి సంబంధించి ఒక ప్రస్తావన వచ్చింది. అంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ సిలబస్ కానీ ప్యాటర్న్ కానీ ఉందో దాంట్లో చిన్న చేంజెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో జస్ట్ ప్రపోజల్ని నిజంగా సిలబస్ మారిపోయినట్టు, నిజంగా సిలబస్ మారింది గ్రూప్ 1 ఇదే అన్న ఆలోచనలో లేకపోతే అపోహలో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ ఏంటి, మారడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఒక్కసారి చూద్దాం. ఒకసారి మనం చూసినట్లయితే present APPSC group 1 లో we all know that there will be prelims, there will be mains plus there will be interview. Prelims plus mains plus interview. అయితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏముందంటే ఎగ్జిస్టింగ్ దాంట్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో we will be having 120 మార్క్స్, పేపర్ 2లో కూడా we will be having 120 మార్క్స్. మనం చూస్తే ఇప్పుడు పేపర్ 1లో పాలిటీ కానీ, ఎకనామీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ ఇవన్నీ కూడా పేపర్ 1లో అండ్ అలాగే పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పేపర్ 2లో ఉంటాయి. రెండు కలిపి ప్రజెంట్ ఏదైతే ఉందో 240 మార్క్స్కి ఇది ఉంది. ఎవ్రీవన్ నోస్ ఇప్పటికీ కూడా ప్రజెంట్ గ్రూప్ 1 సిలబస్ ఇదే. గ్రూప్ 1 సిలబస్కి సంబంధించి ఇంతకు ముందే వీడియో చేశాను. ఎవరైనా గ్రూప్ 1 సిలబస్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అంటే జస్ట్ నాకు వాట్సాప్ చేయండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నా వాట్సాప్ నెంబర్ చెప్తాను. ఇది సిలబస్. అయితే కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్లో వచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ 240 మార్క్స్కి బదులు 150 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది. ఎన్ని మార్క్స్కి? 240కి బదులు 150 మార్క్స్కి. ఇందులో 2 పేపర్స్ కాకుండా ఒక సింగిల్ పేపర్ ఉంటుంది. 2 పేపర్స్ కాకుండా ఒక సింగిల్ పేపర్ ఉంటుంది. ఇది ప్రపోజల్. మనం ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇండియన్ హిస్టరీ, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా. ఈ ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు అంటే ప్రజెంట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఉందో దాంట్లో ఈ 4 ప్రపోజ్డ్ ప్యాటర్న్లో కూడా సేమ్ థింగ్స్ ఉన్నాయి. ప్రపోజ్డ్ ప్యాటర్న్లో మళ్ళీ ఇంకేమున్నాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటర్ప్రిటేషన్. అంటే మొత్తం ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో 240 మార్క్స్కి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ 7 సబ్జెక్ట్స్, ఆ 7 సబ్జెక్ట్స్ వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్డ్ సిలబస్లో కూడా ఇది జస్ట్ ప్రపోజ్డ్ మాత్రమే. నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో సబ్జెక్ట్ విషయంలో ఏ మార్పు లేదు. ఇది జస్ట్ అంటే ప్రపోజల్, అంటే నేను జస్ట్ ప్రపోజ్డ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ చూడండి, గవర్నమెంట్ అప్రూవ్ చేసేంత వరకు ప్రపోజ్డే, అంటే ఇది కంప్లీట్గా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ప్రజెంట్ సిలబస్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ పార్ట్ 1, పార్ట్ 2, పేపర్ ఏ, పేపర్ 1, పేపర్ 2 ఏదైతే ఉంటుందో అదే మనం కన్సిడర్ చేయాలి. ఒకవేళ ప్రపోజ్డ్ సిలబస్లో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్కి, ప్రపోజ్డ్ ప్యాటర్న్కి ప్యాటర్న్ మాత్రమే మారింది, సబ్జెక్ట్స్ మారలేదు. ఓకే, దాని గురించి డీటెయిల్ వచ్చినాక మాట్లాడతాం. నెక్స్ట్ ప్రపోజ్డ్ సిలబస్లో జరిగిన చేంజెస్ ఏంటి? ఇక్కడ మనం చూస్తే
అంటే సార్ ప్రపోజ్డ్ సిలబస్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దీన్ని బేసిస్గా పెట్టుకుంటున్నారు, ఇదే నిజం అనే ఆలోచనలో ఉన్నారు. బట్ ఇది మారలేదు. సో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, అయితే సేమ్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో కూడా ఇదే ప్రాసెస్ సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే 825 మార్క్స్. సో 750 డిస్క్రిప్టివ్ ఇదే ఉంది, సేమ్ థింగ్స్. కాకపోతే జరిగిందల్లా ఏంటంటే అంతకుముందు ఈ రెండు సపరేట్గా ఉండేవి, తెలుగు ఇంగ్లీష్ కలిపి. ఇప్పుడు రెండింటికి కలిపి 75 క్వాలిఫైయింగ్ పేపర్స్. అసలే తెలుగు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక రకమైన ఉపశమనం. ఇది పెద్దగా మార్పు. అయితే కొంతమంది ఈ పేపర్ 2 ఏదైతే ఉంటుందో హిస్టరీ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు ప్రపోజ్డ్లో. సో ప్రపోజ్డ్ సిలబస్లో హిస్టరీ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా లేదు కదా. సో కాబట్టి మెయిన్స్ డిస్క్రిప్టివ్లో ఇండియన్ హిస్టరీ లేదు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ లేదు, అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మాత్రమే ఉంది, ఇండియన్ హిస్టరీ లేదు. సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంది కానీ ఇండియన్ జాగ్రఫీ లేదు అన్న భ్రమలో ఉన్నారు. ఒక స్టూడెంట్ నాకు పంపించిండు, ఒకటే కాదు ఇంకా మల్టిపుల్. సో అయితే నేను చెప్పింది ఏంటంటే అసలు ఈ ప్రపోజ్డ్ సిలబస్కి సోర్స్ ఏంటి, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చెక్ చేసినప్పుడు ఐ జస్ట్ గాన్ త్రూ దిస్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, దిస్ ఇస్ ద టెలిగ్రామ్ ఛానల్. ఇది వన్ ఆఫ్ ద ఏపీపీఎస్సి మెంబర్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్. ఇది ఎవ్రీథింగ్ ఓపెన్, అందరికీ తెలిసిందే. అయితే చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు September 13th. సో టు అవాయిడ్ స్పెక్యులేషన్స్ ఆన్ సోషల్ మీడియా, బ్రీఫ్ అప్డేట్ అబౌట్ ద కమిషన్. చూడండి ఇక్కడ proposed group 1 scheme. Please note, the scheme is currently a proposal submitted by the commission. So waiting for the approval for the government. No aspect of the scheme is final until AP government confirm చేసేంత వరకు ఇది ఫైనల్ కాదు. అండ్ నెక్స్ట్ సేమ్ ఇందులో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉన్నాయి. అయితే మళ్ళీ ఇక్కడ అదే ఛానల్లో కరెక్షన్ ఇచ్చారు. మెయిన్స్ పేపర్ 2 ఈజ్ టైటిల్డ్ యాజ్ హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఏపీ. అంటే చూడండి టైటిల్ అంటే ఏమని టైటిల్ ఉండాల్సిందంటే హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. కానీ మనకు సర్క్యులేట్ అయింది, వైరల్ అయింది ఏంటంటే హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కరెక్షన్ మీరు నోట్ చేసుకోండి, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా అని చెప్పేసి ప్రపోజ్డ్ సిలబస్లో ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ప్రపోజ్డ్ సిలబస్ ఫైనల్ అయినా, ప్రపోజ్డ్ ప్యాటర్న్ ఫైనల్ అయినా ఏ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిలబస్ ఏదైతే ఉంటుందో ద సేమ్ థింగ్ విల్ బి దే, ఏ మార్పులు ఉండవు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాదు, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చేంత వరకు వీ షుడ్ నాట్ లిజన్ టు ఎనీవన్. సో ప్రజెంట్ ఏంటి, సో సేమ్ ఇప్పుడు ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్లో కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సిలబస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ సిలబస్ ఉందో అదే ఎగ్జిస్టింగ్ సిలబస్ని ఫైనల్గా మీరు కన్సిడర్ చేయండి. ఓకే, సో దట్స్ వాట్. అండ్ నెక్స్ట్, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి సో మనం ఆల్రెడీ ఆన్లైన్లో మెంటర్షిప్ ఇస్తున్నాము. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ అవర్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సో చాలామంది రీసెంట్గా గ్రూప్ 1 క్రాక్ చేశారు, గ్రూప్ 2 క్రాక్ చేశారు. సో గ్రూప్ 2 క్రాక్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిలబస్ ఉంది, వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. గ్రూప్ 2 సిలబస్ ఏదైతే పర్ఫెక్ట్గా తెలుస్తుందో, కంటెంట్ మీద కంప్లీట్ ఐడియా ఉంటే జస్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు, వాళ్ళకు ప్లాన్ అనేది లేదు. ప్రాపర్ ప్లాన్ లేకపోతే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండదు. చాలా రోజుల క్రితం వీడియో చేశాను, రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్. ఆన్లైన్లో వస్తున్నారు, ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు, రాస్తున్నారు, ఇది బాగుంది. బట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆఫ్లైన్. సో ప్రజెంట్ ఆఫ్లైన్, సో 2 సెంటర్స్లో, ఒకటి హైదరాబాద్ అండ్ ఇంకొకటి వైజాగ్. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంది, యూ ఆల్ నో దిస్. మేము ఈ ప్యాటర్న్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. సేమ్ అట్లాగే వైజాగ్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఎస్ఆర్ నగర్ విషయంలో ఏమవుతుందంటే బేసికల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్, ఎక్కువ అశోక్ నగర్ లొకేటెడ్గా ఉంటుంది కదా, ఎస్ఆర్ నగర్ దూరం అని చెప్పి ఎక్కువ మంది ఆన్లైన్కే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో సో మీకు చూస్తే ఎంవిపి కాలనీ, సో ఎంవిపి కాలనీ దగ్గర సో మీకు రోహిత్స్ అకాడమీ ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్, సో ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్ని లాంచ్ చేయబోతున్నాను. March 15th నుంచి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయినా, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయినా, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ అయినా కూడా సో ఎంవిపి కాలనీలో సో ఇక్కడ ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్ మేము ప్లేస్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ దాట్. సో మీకు ఏదైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే 9110556858 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 9110556858 దీనికి డీటెయిల్స్. సో ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో లేకపోతే ఆల్రెడీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తే లెట్ మీ జస్ట్ షో యూ ద సిలబస్. అంటే
ఒక పేపర్లో సెకండ్ పేపరే తీసుకోండి, ఇండియన్ హిస్టరీ ఉంది, దాంతోపాటు జాగ్రఫీ ఉంది, దాంతోపాటు ఏపీ హిస్టరీ ఉంది. జస్ట్ సింపుల్. ప్రజెంట్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ పేపర్లో, సో పేపర్ 2లో ఇవన్నీ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. జాగ్రఫీ అంటే ఇండియా అండ్ ఏపీ. సో టోటల్గా ఇండియన్ హిస్టరీ నుంచి 5 యూనిట్స్ ఉన్నాయి. సో జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ నుంచి 5 యూనిట్స్, 1 2 3 4 5 లాగా. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి 5 యూనిట్స్ ఉన్నాయి. సో మేము ఇక్కడ ఏం చేసామంటే ఎవ్రీడే ఇండియన్ హిస్టరీ 5 యూనిట్స్ కదా, ఎవ్రీడే ఈచ్ యూనిట్ మీరు కంప్లీట్ చేయాలి. యూ హ్యావ్ టు కంప్లీట్ ఈచ్ యూనిట్. ఆ టోటల్ యూనిట్ పైన 2 క్వశ్చన్స్ని మేము ఫ్రేమ్ చేస్తాం. 2 క్వశ్చన్స్ అయినా మీకు అనిపిస్తుంది, బట్ ఇది చాలా లెంది. సో అంటే ఆల్రెడీ గ్రూప్ 2 కంటెంట్ మొత్తం రెడీ అయిపోయింది, గ్రూప్ 1 రిలేటెడ్ కంటెంట్ మొత్తం రెడీగా ఉన్నాం. సో జస్ట్ రివిజన్తో ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే చూడండి, ఇక్కడ D1 M1 D1 అంటే మొట్టమొదటి ఫస్ట్ మంత్ డే 1 మేము ఎలా ఇస్తున్నామంటే చూడండి. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీ హిస్టారిక్ కల్చర్స్, మౌర్యాస్, అశోక ధర్మ, ఫారెన్ ఇన్వేషన్స్ ఇదంతా కలిపి ఈ టోటల్ ఒక సిలబస్ ఇచ్చేసాం. ఈ సిలబస్ మీరు 1 డేలో కంప్లీట్ చేస్తే, ఈ 1 డేలో కంప్లీట్ చేసిన సిలబస్ పైన 2 క్వశ్చన్స్ ఇస్తాం మేము. ప్రజెంట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఆఫ్లైన్ అయితే, ఆన్లైన్ అయితే ఇంగ్లీష్ తెలుగు 2 మీడియంస్ ఉన్నాయి. సో ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ 2 క్వశ్చన్స్ని మీరు 24 అవర్స్లో రాయాలి. మీరు 24 అవర్స్లో రాస్తే 24 అవర్స్లో మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం. ప్రజెంట్ ఆఫ్లైన్ వైజాగ్ ఎంవిపి కాలనీలో రోహిత్స్ అకాడమీ ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్ ఉంది. ఆ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మీరు అడ్రస్కి వెళ్ళినా కానీ సో డైరెక్ట్గా డైలీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే పక్కన చాలా రీడింగ్ రూమ్స్ ఉన్నాయి. డైలీ 2 క్వశ్చన్స్ రాసి ఆ ఫ్యాకల్టీతో ఇవాల్యుయేట్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం ఇది. అండ్ చూడండి, సెకండ్ డే సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. నెక్స్ట్ 6th డే కంప్లీట్గా ఎస్ఏ, హిస్టరీ రిలేటెడ్ ఎస్ఏ పైన ఒక టెస్ట్. సేమ్ అట్లాగే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ 6th యూనిట్, 7th యూనిట్, 8th యూనిట్, 9th యూనిట్, 10th యూనిట్. అంటే ఈచ్ సెక్షన్ అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి. పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ అయిపోయింది, ఏపీ హిస్టరీ అయిపోయింది, జాగ్రఫీ ఫస్ట్ యూనిట్, అండ్ మళ్ళీ చూడండి జాగ్రఫీ సెకండ్ యూనిట్, జాగ్రఫీ థర్డ్ యూనిట్, జాగ్రఫీ 4th యూనిట్, జాగ్రఫీ 5th యూనిట్. అంటే 1 2 3 4 5 ఆర్డర్లో చూస్తే 15. సో డైలీ 2 క్వశ్చన్స్ 15 అయిపోయాయి. అంటే 17 డేస్లో టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సేమ్ జాగ్రఫీ రిలేటెడ్ ఎస్ఏ, సంథింగ్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా ఒక ఎస్ఏ ఉంటుంది. సండే హాలిడే. సో ఇలా ఎవ్రీడే యూ విల్ బి గివెన్ 2 క్వశ్చన్స్. ఎవ్రీడే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ మీరు 24 అవర్స్లో రాస్తే, ఆ 24 అవర్స్లోనే మేము ఇవాల్యుయేట్ చేస్తాం. మీరు రాసిన తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో 100% ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మంత్లీ ఉంటుంది. ఒకేసారి మొత్తం పే చేసిన తర్వాత టెస్ట్స్ రాయాలని మీకు అనిపించకపోవచ్చు, మేము ఏదైనా డిలే చేయొచ్చు. అంటే మాకు మీకు ఒక డిటరెన్స్ లాగా ఉండటానికి సో ఎవ్రీడే 2 క్వశ్చన్స్ ఇస్తాం. మేము క్లియర్ కట్ సిలబస్ ఇచ్చాము. సో ఆ 2 క్వశ్చన్స్ మీరు 24, ఇది ఓన్లీ సిన్సియర్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే మంచి మెంటర్షిప్, మాకు ఒక ప్లాన్ కావాలి. సిలబస్ మొత్తం అయిపోయింది, డైలీ 1 2 మాత్రమే. ఎందుకంటే టెస్ట్ సిరీస్ పెట్టామనుకోండి, ఆ టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ ఉంది. మీకు కావాలంటే టెస్ట్ సిరీస్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ రాదు. డైలీ 1 2 క్వశ్చన్స్ రాయాలంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ దిస్ మేనర్ ఇది. తర్వాత నెక్స్ట్ పేపర్ 3కి వెళ్ళిపోయాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా అంటే పాలిటీకి సంబంధించిన 5 యూనిట్స్. నెక్స్ట్ గవర్నెన్స్కి సంబంధించిన 5 యూనిట్స్. ఆ తర్వాత ఎథిక్స్కి సంబంధించిన 5 యూనిట్స్. సో టోటల్గా మనం చూస్తే 35 డేస్. ఇక్కడ డే 1 2 3 4 ఉంది కదా, 35 డేస్లో 2 సబ్జెక్ట్స్ అయిపోతాయి. లేదు సార్, నేను 2 డేస్కి ఒక యూనిట్ తీసుకుంటాను అని చెప్పినా మీకు తగ్గట్టుగా కస్టమైజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూస్తే సిలబస్ అయిపోయిన వాళ్ళు, అంటే కంటెంట్ మొత్తం చదివిన వాళ్ళు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాత్రమే టార్గెట్. మేము ఇక్కడ ఏమో 100,000 1000 వస్తారని అనుకోవట్లేదు. ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, 100 మంది అయినా, ఎంతమంది అయినా, సో ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా కూడా క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. సో లిమిటెడ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ ప్రోగ్రామ్, రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్. మంత్లీ ఉంటుంది. సో ఇలాగా కంటిన్యూస్గా సిలబస్ అయిపోయేలాగా యూ కెన్ గో ఫర్ దిస్. ఓకే, సో దట్ ఈస్ రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే 9110556858 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ 2018. సో ఇప్పుడు గ్రూప్ 1 సిలబస్ పైన స్పష్టత ఇచ్చాను. సో ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ కొనసాగుతుంది. గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు ఈ ప్రపోజ్డ్ పక్కన పెట్టండి. ఒకవేళ ప్రపోజ్డ్ సిలబస్ ఫైనల్ అయినా
ప్రజెంట్ ఉన్న సిలబస్ ప్రపోజ్డ్ సిలబస్కి పెద్దగా మార్పులు ఏమీ లేవు, అవే కంటెంట్ అవే ఉన్నాయి. ఇవి మీ ప్రిపరేషన్కి ఒక అబ్స్టాకిల్ లాగా అవ్వకూడదు, మీ ప్రిపరేషన్ కంటిన్యూ కావాలి. సో కాబట్టి ఏం డిఫరెన్స్ లేదు, ఏ ఊహాగానాల్ని నమ్మకండి, కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ అని చెప్పడానికి. మళ్ళీ నోటిఫికేషన్ 2026 నోటిఫికేషన్ వస్తుందా? సో చూడండి, ఉగాది జాబ్ క్యాలెండర్ అని వింటూ ఉన్నాం. అందులో ఏమేమి ఉంటాయో లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు గ్రూప్ 1 ఉంటుందా, 2 ఉంటుందా, 3 ఉంటుందా, 4 ఉంటుందా, సచివాలయం ఉంటుందా, విఆర్ఓ ఉంటుందా, సో జేఎల్ఎం ఉంటుందా, ఏడబ్ల్యూ ఉంటుందా, ఎవ్రీవన్ టెట్ డిఎస్సి ఏదైనా కూడా ఉగాది రోజే తెలుస్తుంది. మీరు ఏమొస్తుంది అని అందరికీ అడిగే పనిలో పడకండి, ఏమి వినే ఆలోచనలో ఉండకండి. నో వన్ నోస్ ఎనీథింగ్ అబౌట్ దట్. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఫోకల్ పోస్ట్స్లో నుంచి నాన్ ఫోకల్ పోస్ట్స్కి వేయడం. సో అది నచ్చకనో లేకపోతే దానివల్ల ఇబ్బంది వచ్చి డివిజన్ బెంచ్కి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఒక అభియోగాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, 2 సిట్లు ఏర్పాటు చేశారు. సో ఫోకల్ అయితే ఏంది, నాన్ ఫోకల్ అయితే ఏంది, మీకు శాలరీస్ వస్తున్నాయి కదా అని సుప్రీంకోర్టు అనడం జరిగింది. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 2018 మెయిన్స్ పైననే మొత్తం ఇష్యూస్ ఉన్నాయి. అవకతవకలంతా మెయిన్స్. ఒకవేళ కోర్టు ఏదైనా చెప్తే మెయిన్స్ పైనే ప్రభావం ఉంటుంది, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రాదు. సరే, మళ్ళీ కొత్త ప్రిలిమ్స్ అన్న, ప్రిలిమ్స్లో మిస్టేక్స్ ఉన్నాయి క్వశ్చన్స్లో అన్న, ఆ నోటిఫికేషన్ ఆ ప్రిలిమ్స్ మాత్రమే, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేటివి వెరీ రేర్. ఆయన 2018 నోటిఫికేషన్ డిలేకి 2026లో గ్రూప్ 1 కొత్తగా రాబోయే నోటిఫికేషన్కి ఏ కనెక్షన్ లేదు, ఉండదు. ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తారు. ఈ రెండిటికి కనెక్షన్ మీరు పెట్టుకోకండి. అండ్ నెక్స్ట్, సో కొత్తగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే రోహిత్స్ అకాడమీలో, సో వీఆర్ గోయింగ్ రోహిత్స్ అకాడమీ ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే, సో జనరల్గా గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 2లో ఉన్న ఇండియన్ పాలిటీ పర్ఫెక్ట్ అవుతే ఆ కంటెంట్తో గ్రూప్ 1 చదివేసుకోవచ్చు ఓన్గా. కానీ అదే గ్రూప్ 1లో ఎగ్జిస్టింగ్ కంటెంట్తో గ్రూప్ 1 చదవాలి అంటే డిస్క్రిప్టివ్ వేలో మీరు వినాలి. ఏదో క్వశ్చన్ ఇలా వస్తుంది ఇలా అంటే కుదరదు. అందుకే క్వశ్చన్లో ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూషన్. జగదీష్ సార్ క్లాసెస్ మీరు ప్రిలిమ్స్లో విన్నారు, అవే క్లాసెస్ మెయిన్స్లో డిస్క్రిప్టివ్లో ఎలాగ, అది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి, చాలా డీటెయిల్డ్గా. ప్రిలిమ్స్కి సపరేట్ క్లాసెస్, మెయిన్స్కి సపరేట్ క్లాసెస్. ప్రిలిమ్స్ని మెయిన్స్ని క్లబ్ చేయలేదు. అండ్ చూడండి, ప్రిలిమ్స్లో ఉన్న టీము, మెయిన్స్కి ఉన్న టీం దేనికి దానికి ఇంపార్టెంట్ కాబట్టి సపరేట్ చేశాం. సో ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, జాగ్రఫీ జగదీష్ సార్, గవర్నెన్స్ చైతన్యదేవ్ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, సత్యనారాయణ సార్, గంగాధర్ సార్, ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను, ఏపీ హిస్టరీ దత్తు సార్. సో ఎస్ఏస్ వీళ్ళందరూ ఫ్యాకల్టీతో, సో దాంతోపాటు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ నిష్ణాతులైన ఫ్యాకల్టీస్తో పాటు అండ్ హరినాథ్ రెడ్డి సార్ చెప్తున్నారు, ఇండియన్ ఎకానమీ చౌటీ సార్ అండ్ ఆల్సో మున్రత్నం నాయుడు సార్, బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. సో మెయిన్స్లో డిస్క్రిప్టివ్కి సపరేట్, ప్రిలిమ్స్కి సపరేట్. ఇవన్నీ కూడా డెమో క్లాసెస్ మీకు రోహిత్స్ అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని కొడితే తెలుసు. సరే, కంటెంట్ ఉంది. కంటెంట్తో పాటు మీకుండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఏది ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అనేది పాయింట్. మేమేం చేసామంటే అంటే ప్రిలిమ్స్ సపరేటా, మెయిన్స్ సపరేటా, కలిపి ప్రిపేర్ అవుతే బాగుంటుందా? సో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఈ డౌట్స్ని ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఇక్కడ 1, 2, 3 నువ్వు ఎంత బిగినర్ అయినా మేము చెప్పే ప్రతి క్లాస్ బేసిక్స్ నుంచి, ఇంతకుముందు రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ అన్నాను కదా, కంటెంట్ ఉన్న సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ స్కిల్సే కావాలి కాబట్టి దానికి అది హెల్ప్ అవుతుంది. సో కంటెంట్ ఇంకా డెవలప్ అవ్వలేదు, ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి చదవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి, సో డే 1, డే 2, డే 3 అన్నట్టుగా మీకు కనబడుతుంది. అండ్ సేమ్ అట్లాగే ఇది ఎంప్లాయీస్ చూడండి. సో సేమ్ ఎంప్లాయీస్కి తక్కువ టైం, ఆల్మోస్ట్ 2.5, 6 అవర్స్ ఎంప్లాయీస్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ 12 అవర్స్, 10 to 12. మీరు ఏం చదవాలి, రోజు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి క్లియర్ కట్గా ప్లానర్ ఇచ్చాం. సో ప్రతి టాపిక్కు సంబంధించి ప్రిలిమ్స్ పైన క్వశ్చన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, దానికి సంబంధించి మెయిన్స్ కూడా టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో కోర్స్ ఇంక్లూడ్స్ వీడియో క్లాసెస్ ఉంటాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెటీరియల్స్ ఉంటాయి, ప్లానర్ ఉంటుంది. మీరు ఎంతసేపు వీడియో క్లాస్ వినాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, మెటీరియల్స్ ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి, ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. సో గ్రూప్ 1కి సంబంధించి ఏమీ తెలియకుండా 0 స్టేజ్ నుంచి ప్రొసీడ్ అవ్వాలన్నా మా దగ్గర ఓన్లీ ప్రతిసారి ఒకటే చిట్కా, 1, 2, 3, 4 BME ప్లానర్ ఇస్తాం, దాన్ని ఫాలో అవ్వండి. సో ఈ ప్లానర్ PDF కావాలన్నా
సో ఇంతకుముందు చెప్పినట్టు 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సార్ గివ్ మీ గ్రూప్ 1 ప్లానర్ ఫర్ డైలీ ఇంటిగ్రేటెడ్, ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్, సిలబస్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. గ్రూప్ 1 ఎగ్జిస్టింగ్ సిలబస్ చాలా మందికి వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా తీసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు, వాళ్ళ కోసం డైరెక్ట్గా పీడిఎఫ్ పంపిస్తున్నా. గ్రూప్ 1 బుక్ లిస్ట్, ఎప్పుడైనా గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ పైన స్పెషల్ బుక్స్ చాలా రేర్గా ఉంటాయి ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీకి తప్పించి. సో ఆ బుక్ లిస్ట్ ప్రిలిమ్స్ అంటే కంటెంట్ కావాలి మెయిన్స్కి, దాని డిస్క్రిప్టివ్లో ఎలా రాయాలో ఒక చిన్న గైడెన్స్ కావాలి. అందుకోసం మన దగ్గర ప్రిలిమ్స్ మెయిన్స్ సపరేట్. అండ్ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ యూ మార్చ్ 15th నుంచి ఇండియన్ పాలిటీ గ్రూప్ 1 మెయిన్స్ ఆల్రెడీ ప్రిలిమ్స్ స్టార్ట్ అయింది. సో ఆన్గోయింగ్ అవుతూనే ఉంది. సో గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఇండియన్ పాలిటీ కంప్లీట్గా ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి కొత్త బ్యాచ్ మార్చ్ 15th నుంచి లాంచ్ అవుతుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆల్రెడీ గ్రూప్ 2 స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ కోర్స్ ఉంటుంది, బట్ మార్చ్ 15th నుంచి డిస్క్రిప్టివ్లో ఎలా రాయాలి ఫ్రమ్ ద బేసిక్ నుంచి. గ్రూప్ 2లో చాలా ఎంజాయ్ చేశారు క్లాసెస్ని, అదే రేంజ్లో గ్రూప్ 1. అండ్ సేమ్ అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాకల్టీ టీమ్ ఏదైతుందో వీళ్ళందరికీ సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ కూడా, చైతన్యదేవ్ సార్ గవర్నెన్స్ సపరేట్గా, శివాజీ సార్ హిస్టరీ సపరేట్గా, సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా, ఏపీ హిస్టరీ సపరేట్గా, ఎథిక్స్ సపరేట్గా, పాలిటీ సపరేట్గా, ఈచ్ సబ్జెక్ట్ సపరేట్గా ఉంది. టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉన్నాయి. సో అన్నిటి కలిపి ఇండివిజువల్ కోర్సు, కంబైన్డ్ కోర్సు ఉన్నాయి. సో గ్రూప్ 1కి సంబంధించి ఇఫ్ యూఆర్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ రోహిత్స్ అకాడమీ ఈజ్ వన్ సచ్ ప్లాట్ఫామ్. ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుంది, రావాలి అన్న పట్టుతో అందరూ ఉన్నారు. సో ఖచ్చితంగా పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇంకొక 20 days కూడా లేదు. సో ఈ ఊపుని మేబీ 20 days రిలాక్స్ అయిపోయి తర్వాత ముందుకు వెళ్దామన్నా అట్లీస్ట్ మెల్లిగా కొంచెమైనా స్టార్ట్ చేయాలి. రోజు 2 గంటల 3 గంటల గంట సేపు ఎంత టైం దొరుకుతుందో పట్టించుకోకండి. స్టార్ట్ ప్రిపేరింగ్. గంట సేపు చదివి కూడా సో యూ కెన్ ప్రొసీడ్, ఎందుకంటే మనకి ఇంకా టైం లేదు. ఈ రోజు గంట చదివితే అది అలవాటైతే 2 గంటలకు దారితీస్తుంది. మనకి ఇంట్రెస్ట్ రావాలి, కానీ మన మిగతా యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టి మనమే దీనిపైన చదువుతూ ముందుకెళ్తాం. కానీ మొదటి అడుగు చాలా కష్టంగా ఉంటుంది. సో చదవాలనిపించదు, బుక్ తీయాలనిపించదు, వీడియో క్లాసెస్ వినాలనిపించదు. అందుకే గో ఫ్రమ్ ద మినిమల్. చిన్న అడుగులే పెద్ద అడుగులకు దారి తీస్తుంది అంటుంటారు కదా. సో దట్స్ వాట్. సో కీప్ వెరీ పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మంచి ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్కి. గ్రూప్ 2తో పోల్చితే గ్రూప్ 1 ఈజ్ వెరీ ఈజీ టు క్రాక్. సో కాకపోతే ఆ థింగ్స్ ఏదో తెలియాలి. గ్రూప్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఎప్పుడు మేము ముందుంటాం, అది ప్రిపరేషన్కి సంబంధించి అయినా నోటిఫికేషన్కి సంబంధించి అయినా. సో కీప్ ట్యూనింగ్ టు అవర్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.